వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఒక్క జ్యూస్ మన కంటి చూపు పెరుగుతుందంటే తాకుండా ఉంటామా? కంపల్సరీ తాగుతాం. అలాంటి జ్యూస్ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి, ఈ జ్యూస్ ఏంటి తెలుసుకోవడానికి డాక్టర్ గారిని అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక జ్యూస్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టాం. సో ఈ ఒక్క జ్యూస్తో మన కంటి చూపు పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ మన కంటి చూపుని ఎలా పెంచుతాయి? సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఎందుకు ఐ రిలేటెడ్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నామంటే, మనకి స్క్రీనింగ్ ఎక్కువ మొబైల్స్ చూడడం గానీ, ఎక్కువ కంప్యూటర్స్ చూడడం గానీ, దగ్గరికెళ్ళి టీవీస్ చూడడం వల్లే ఆ రేడియేషన్స్ ఈ కంటి గుడ్డు మీద పడి ఆ కళ్ళు అనేవి చాలా డ్యామేజ్ అవుతున్నాయి. ఈ సైట్ అనేది కాదు, ఆప్టిక్ నర్వ్ డ్యామేజెస్ అని కొంతమందికి కళ్ళల్లో పులుసుల్లాగా ఫార్మ్ అవ్వడం, కళ్ళల్లో మంటలు రావడం, లేదంటే కంటిన్యూగా చిన్న లేదు, పెద్ద వాళ్ళల్లో కూడా లేదు. చాలామంది ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుంటే పిల్లోడు 4, 5 సార్లు డ్రాప్స్ ఏసుకుంటున్నాడు. డ్రై ఐస్ అయిపోతున్నాయి పిల్లోడికి. ఇరిటేషన్స్ వస్తున్నాయి, మంటలొస్తున్నాయి కళ్ళలోంచి. కొంతమంది ఎక్కువ సేపు చూసి పడుకోవడానికి నైట్ పడుకుంటూ హీట్ వస్తుంది కళ్ళలోంచి. ఇలాంటి కంప్లెయింట్స్ చాలామంది చెప్తుంటారు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను చాలా వరకు. క్యారెట్‌ని మిక్సీ పట్టిచ్చేసేయండి. దాన్ని గుజ్జంతా పిండేసి, ఆ జ్యూస్‌లో ఒక 2, 3 కాటన్ ప్యాడ్స్ గానీ, కాటన్ గానీ దొరుకుతది. డిప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఈ కాటన్ నైట్ పడుకుంటున్నప్పుడు కళ్ళపైన వేసుకోండి. హీట్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, మంటలు గానీ, దురదలు గానీ, డ్రై ఐస్ ఇష్యూస్ గానీ చాలా వరకు క్లియర్ అవుతాయని నేను చెప్పాను. ఇంటేక్ ఆఫ్ క్యారెట్ ఎంత తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటదో, మోర్ దెన్ ఎఫెక్ట్ మనకి ఎక్స్టర్నల్‌గా ఈ కాటన్ ప్యాడ్స్ వేసుకోవడం వల్ల అంత మంచి రిజల్ట్స్ ఉంటాయని నేను చెప్పాను. అండ్ పొద్దున్నే సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వండి. మనం ఐ రిలేటెడ్ ఇష్యూ ఏదన్నా వచ్చింది అంటే ద బెస్టెస్ట్ డాక్టర్ ఏంటంటే సూర్య భగవానుడే. మార్నింగ్ లేచిన తర్వాత ఇక మనం సూర్య భగవానుడు అంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ కొద్దిగా ఐకి రిలేటెడ్ ఐ అప్ అండ్ డౌన్, సైడ్ రొటేషన్స్, క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ రొటేషన్స్ చేయడం వల్ల మన కంటి గుడ్డు చుట్టూ ఉన్న మజిల్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అవుతది. ఒక మనిషి ఫుల్‌గా అన్నం తినేసి ఎక్కడ కదలకుండా ఒక మూల కూర్చున్నారనుకోండి, వాళ్ళు బరువు ఎలా పెరిగిపోతారు. అలాగే ఒక మూవ్‌మెంట్ లేకపోతే ఐబాల్‌కి అక్కడున్న మజిల్ అనేది దబ్బగా ఫార్మ్ అయిపోయి రక్త ప్రసరణని బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల కూడా ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మొబిలిటీ ఉండాలి, ఐ మూవ్‌మెంట్స్ ఉండాలి. మూవ్‌మెంట్స్ ఉండి మంచిగా మెయింటైన్ చేసుకుంటే అందమైన కళ్ళతో అందమైన ప్రపంచాన్ని చూడాలి అంటే ఈ కళ్ళని మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, ఈ మధ్య కాలంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా వరకు ఈ ఇష్యూస్ వస్తున్నాయి. మన ఐ రిలేటెడ్ ఇష్యూస్. దాంట్లో ద బెస్ట్ జ్యూస్ ఏంటంటే పాలకూర. ఓకే మేడం. పాలకూరలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటది. విటమిన్ బి12 ఉంటది. అండ్ ఇంకా న్యూట్రిషియస్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది అవకాడో. అవకాడో. అవకాడో ఫ్రూట్ కూడా నేను ఎంత మోతాదులో ఎయాలి, ఎలా జ్యూస్ చేయాలని నేను క్లియర్‌గా మీకు క్లుప్తంగా ఇప్పుడు చెప్తాను. ఓకే సో, మేడం. పాలకూర 4, 5 ఆకులు చాలండి. 4, 5 ఆకుల కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. అవకాడో ఫ్రూట్‌ని కూడా నేను కట్ చేసిన చాలా చిన్న మోతాదులో కట్ చేశాము. ఓకే మేడం. మనం బంగాళాదుంప కూరకి ఎలా చేస్తామో అంత మోతాదులో, చిన్న మోతాదులో మనం చేసుకొని దీంట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ కోసం పుదీనా వేసుకోండి. మీకు ఐ రిలేటెడ్ ఇష్యూస్‌తో పాటు హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా దాంట్లో 4, 5 కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంటే లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ ఫ్రూట్స్‌ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. ఓకే మేడం. ఎప్పుడైతే గ్రీన్స్ ఎక్కువ తీసుకుంటామో దాంట్లో విటమిన్ ఏ ఉంటది, ఐరన్ ఉంటది, పొటాషియం ఉంటది, కాల్షియం ఉంటది. ఇవన్నీ తక్కువైపోతేనే మనకి ఈ ఐ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, కాబట్టి ఈ కాంబినేషన్‌లో జ్యూస్ చేసేసుకొని ఇలా మంచిగా ఇలా జ్యూస్ వస్తదండి. మనకి ఓకే. ఇంత మోతాదులో జ్యూస్ వస్తది. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 ఎంఎల్ వాటర్. రెగ్యులర్‌గా ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ఇష్యూ ఒకటే కాదు, మన బాడీలో యాంటీ క్యాన్సరస్‌గా కూడా పనిచేస్తది ఇది. ఓకే మ్యామ్. హార్ట్‌కి కూడా మంచి ప్రొటెక్షన్. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు. బాడీ యాక్టివ్‌గా ఉంటది. హెల్తీగా ఉంటది. ఈవెన్ దో వెయిట్ లాస్ కోసం గానీ ఎవరైనా ప్రయత్నిస్తుంటే ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ కూడా అవుతారు. అన్నీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ పిల్లల్లో ఏంటంటే మంచి ఫుడ్ తింటారు. వాటితో పాటు ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా మనం జస్ట్ ఒక 100 ఎంఎల్, 150 ఎంఎల్ జ్యూస్ ఇవ్వడం వల్ల ఈ అంటే ఈ రేడియేషన్స్ అంటే మనకి విజువల్స్ ఏదైతే మనం మొబైల్స్ గానీ, కంప్యూటర్స్ గానీ దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ అనేది మన కళ్ళ మీద పడకుండా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ గానీ, దాంట్లో ఉన్న గుడ్ మినరల్స్ కానీ, మన విటమిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవకాడోలో గానీ, పాలకూరలో గానీ అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది. అదే స్పెషల్ ఇంగ్రీడియంట్. అదే లెమన్. ఓకే మనం మ్యామ్. లెమన్‌ని కూడా మనం జస్ట్ 4, 5 డ్రాప్స్ కంటే ఎక్కువ వేసుకోకుండా ఓకే ఇలా మ్యామ్. ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని మనం రెగ్యులర్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తర్వాత అంటే లైక్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత కానీ లేదంటే మనం లంచ్‌కి ఇట్లా డిన్నర్‌కి మిడిల్‌లో 4-5 మధ్యలో మనకు బాగా ఆకలేస్తది. ఆ టైంలో ఇవి అవి చెత్త తినాలని కోరికలు ఉంటాయి కొంతమందికి. అవి ఏమీ రాకుండా హెల్తీగా, యాక్టివ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండడానికి బాడీ షేప్‌లో గానీ అంటే లైక్ మనకు కొంతమందికి ఉంటది. ఇది ఇంత వెయిట్ తగ్గాలి, ఇంత ఇది చేయాలి. దాంతో పాటు మనకి హెల్త్ ఇష్యూస్ ఏం రాకూడదు. హార్మోనల్ ఇంబాలెన్సెస్ రాకూడదు. ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్‌గా ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగుండాలి. అలాంటి కాంబినేషన్ ద బెస్టెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో అదైతే మాత్రం నేను
పాలకూర విత్ కాంబినేషన్ ఆఫ్ అవకాడో విత్ లెమన్ జ్యూస్ అని చెప్తాను. రెగ్యులర్గా తీసుకోండి, మంచిగా హెల్తీగా ఉంటామన్నమాట. మేడం డయాబెటీస్ రెటినోపతి ఇప్పుడు నార్మల్ సైట్ అంటే ఓకే పెంచుతుంది అనుకోవచ్చు. డయాబెటీస్ రెటినోపతి ఉన్న వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే వాళ్ళ సైట్ ఇంప్రూవ్ అవుతుందా? మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్గా, ఎందుకంటే అవకాడో ఫ్రూట్ ఏదైతే ఉందో అది షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. హై అవ్వనివ్వదు, లో అవ్వనివ్వదు, బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి సో ఐ రిలేటెడ్ ఇష్యూస్ దేనివల్ల వస్తాయి? కొంతమందికి రేడియేషన్స్ వల్ల వస్తాయి, ఎక్కువ మొబైల్స్, స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవడం వల్ల, హెడ్ ఏక్స్, మైగ్రేన్స్ ఉండే వాళ్ళలో కూడా మ్యాక్సిమం 20-25% సఫర్ అవుతుంటారు. దాంతోపాటు ఒక 50% డయాబెటీస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ అవుతుంది కాబట్టి ఐ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కూడా సాల్వ్ అవుతున్నాయి అనమాట. ఈ జ్యూస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. మేడం మన జ్యూస్ని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? ఒక పూట సరిపోతుందండి. ఓకే. కొంతమందికి ఈ జ్యూస్ ఎంప్టీ స్టమక్ తీసుకున్నారనుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కదా, తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోషన్ అయిపోతుంది. సో అలాంటి భయం ఉన్న చాలా వరకు ఉండదు. కొంతమందికి రేర్ కండిషన్స్లో ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తీసుకోవచ్చు. లంచ్కి, డిన్నర్కి మిడిల్లో 4-5 మధ్యలో కూడా తీసుకోవచ్చు అనమాట. రోజుకి ఒక పూట తీసుకోండి. అది కూడా మనకి రెగ్యులర్గా ఒక 30 రోజులు రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు ఈ ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. మేడం మనం మన జ్యూస్ అంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జ్యూస్తో పాటు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మన ఐసైట్ ప్రాబ్లం నుంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు? నేనేమంటానంటే మార్నింగ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగండి. దానివల్ల ఐ విటమిన్ ఏ ఉంటుంది. క్యారెట్ గురించి మనకు అందరికీ తెలిసిందే. క్యారెట్ తీసుకుంటే చాలా మంచిది. క్యారెట్స్ తినండి. పోనీ మార్నింగ్ ఒక క్యారెట్, ఈవినింగ్ ఒక క్యారెట్ తినండి. మంచిగా ఈ జ్యూస్ తీసుకోండి. ఆహార నియమాల్లో కూడా కొన్ని అంటే జంక్ ఫుడ్, మైదాకు సంబంధించిన ఫుడ్ కానీ, ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ కానీ, పికిల్స్ కానీ కొన్ని రోజులు ఏదైతే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటున్నామో, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకున్నామో దాని ఇంపాక్ట్ మన కళ్ళ ప్రాబ్లం సమస్య తగ్గాలన్నా, లివర్ సమస్య తగ్గాలన్నా, హార్ట్ సమస్య తగ్గాలన్నా, వీటన్నిటిని తగ్గించాలంటే కొద్దిగా ఏదైనా మన బాడీలోకి ఏదైనా పంపిస్తున్నాం ఒక ఫ్రెష్ జ్యూస్ అన్నప్పుడు కొన్ని ఇలాంటివన్నీ బంద్ చేసుకున్నాం అనుకోండి, దీని ఇంపాక్ట్ అనేది 100% బాగుంటుంది అనమాట. కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నప్పుడు మనం ఒక స్పెసిఫికల్గా ఏదైనా డైట్ ప్లాన్లో వెళ్తున్నాం అన్నప్పుడు కొన్ని జంక్ ఫుడ్స్ అవన్నీ బంద్ చేసుకొని ప్రాపర్గా మార్నింగ్ ఒక క్యారెట్, ఈవినింగ్ ఒక క్యారెట్, మధ్యాహ్నం పూట జ్యూస్ తీసుకోవడం, సాయంత్రం ఆ టైంలో మంచిగా ఫుడ్లో కూడా ఎక్కువ మైదాకి ఇలాంటి సంబంధాలు లేకుండా మనం మంచిగా కొద్దిగా తక్కువ మోతాదులో ఫుడ్, మంచిగా వెజిటబుల్స్, దాంతోపాటు ఈ జ్యూసెస్, క్యారెట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పడం, మార్నింగ్ లేచిన తర్వాత సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఎక్సర్సైజ్ చేయండి, టైంకి పడుకోండి, పడుకునే ముందు మొబైల్స్కి దూరంగా ఉండండి, లైట్స్ ఆపేసేయండి. స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్ లేకపోయినా కూడా, అంటే ఇన్సోమియా అంటారు, నిద్రలేమి సమస్య, ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా ఐ రిలేటెడ్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారండి. పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరిలో. ఇంతకుముందు పెద్దవాళ్ళను ఎక్కువ చూసేవాళ్ళం, ఇప్పుడు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. బికాజ్ తెలిసిందే మనకి, తెలిసిందని మనం మార్చలేము. అట్లీస్ట్ దానివల్ల వచ్చే రేడియేషన్స్ని మన కళ్ళు ఎక్కువ సమస్యకరంగా ఫామ్ అవ్వకుండా ఇలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అనమాట. మేడం మన పరీక్షలు కూడా కంపల్సరీ ఈ జ్యూస్ను తాగుతూ వాళ్ళ ఐసైట్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ నమస్తే మేడం. అండి.